రాయబడిన యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, నీకు తగలుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? అవును క్రీస్తు పిల్లరా, మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ధ్యానంలోనికి వెళ్దాం. ప్రభువా, మీరు చెప్తున్నా తండ్రి, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? నీ యథార్థత నీకు నిరీక్షణ ఆధారము కాదా? అవును ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమున తండ్రి మా యొక్క భక్తి మాకు ధైర్యము పుట్టించాలని ప్రభా, మా యథార్థ ప్రవర్తన నిరీక్షణ మాకు ఆధారము కావాలని నేను మేము కూడా మీ పాసనకు వచ్చినాం. నీ దాసుడైనటువంటి తండ్రి యోబు భక్తులను బలపరిచి ధైర్యపరిచిన దేవుడు, నన్ను మమ్మల్ని కూడా ఈ యొక్క ఉదయకాలమున ధైర్యపరచండి, బలపరచండి, నీ నామను మహిమ తెచ్చుకోండి, మాకందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. మా కొరకు దిగిరాయ్య శ్రేష్టమైన నామం బట్టి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని దాసుడి యోబు భక్తుని గురించి మనం చూస్తున్నాం. అనగా క్రీస్తు పిల్లల యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, క్రీస్తు పిల్లల యూదు దేశమందు యోబు అని ఒక మనుషుడును. అతడు యథార్థపరుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అవును క్రీస్తు పిల్లల, ఆ దాసుడు అనేక మంది ఆస్తిపాస్తులు కలవాడు క్రీస్తు పిల్లల. అంతేకాక మనం అక్కడ చూస్తున్నాము, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడు గొప్పవాడుగా ఉండెను. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలుగుట ద్వారా దేవుడు యోబు భక్తుని ఆశీర్వదించాడు క్రీస్తు పిల్లరా. అయితే ఒక దినమున మనం చూస్తున్నాం, దేవుని యొక్క దూతలు ప్రభు సమూహంలో కూడి దినమును ఒకటి వచ్చినది క్రీస్తు పిల్లరా. అప్పుడు మనం 6వ వచనములో మనం చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సంధిన నిలుష్టకై వచ్చిన దినం ఒకటి తటెచ్చను. ఆ దినమున అపవాది అనువాడు వారితో కూడా కలిసి వచ్చను. అయితే క్రీస్తు పిల్లరా, పరలోకమందు దేవదూతలు ఒక మహాసభ జరుగుతుండగా ఆ సభలో సాతాను కూడా వెళ్ళాడు. అయితే ఆ సాతాను క్రీస్తు పిల్లరా అక్కడకు అడిగిన కార్యం ఏమిటంటే, దేవుని దూత నీవు ఎక్కడి నుంచి వచ్చినావు అన్నప్పుడు తండ్రి ఆ యొక్క సాతాను చెబుతున్నాడు, నేను భూలోకములో అటు ఇటు తిరుగుతూ వచ్చానని. అయితే క్రీస్తు పిల్లరా, నా యొక్క దాసుడి యోబు భక్తుని గురించి నీవు ఆలోచించవా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడై భయభక్తులు కలవాడై ఉన్నాడని ఇక్కడ ప్రశ్నించినప్పుడు అతను వెంటనే అంటున్నటువంటి ఒక కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా. అదేమిటని మనం చూసినట్లయితే, అందుకు యెహోవా నీవు నా దాసుడైన యోబు సంగతి ఆలోచిస్తావా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి అంతటి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడను. అందుకు అపవాది, ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసివి కదా. అవును క్రీస్తు పిల్లల, మన దేవుడు మన చుట్టూను, మన పిల్లల చుట్టూను, మన కుటుంబం చుట్టూ కూడా కంచి వేసి కాపాడే దేవుడు. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి జీవిస్తుందో, ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి దేవుని యందు జీవిస్తారో వారి చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారి యొక్క రాకపోకలను కూడా దేవుడు చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా, అయితే సాతాను కోరుకుంటున్నాడు, ఒక్క క్షణము నీవు ఆ యొక్క నీ చేతిని అతని నుండి తొలగించినట్లయితే అతడు నీ ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడు, భక్తి గ్రస్తాడని చెప్పాడు క్రీస్తు పిల్లరా. ఈ దినములో కూడా సాతాను మన యొక్క దేశంలో కూడా క్రీస్తు పిల్లరా భక్తి కలిగిన ప్రతి విశ్వాసిని కూడా, భయభక్తి కలిగిన ప్రతి కుటుంబానికి కూడా దేవుని సన్నిధిలో వేరుపరచడానికి ఒకవేళ మనకి ఇలాంటి కష్టాల సమయం చూడవచ్చు. ఈ కరోనా వ్యాధి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఇదిగో మనం ఒకరినొకరు కలవకుండా, ఒకరినొకరు చూడకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా నిర్బంధమైన స్థితిలో దేవుని సంఘములను మూయబడి, దేవుని యొక్క సన్నిధి ఆలయాలు మూయబడి, దేవుని దాసులు ప్రార్థించడానికి, విశ్వాసులు కలుసుకోవటానికి లేని స్థితిలో ఏర్పడి ఉండవచ్చు.
అత్యవసర వస్తువులు కూడా మనకు లేకుండా పోవచ్చు. మనము కోరుకున్నది చేసుకోలేక, మనము అనుకున్నది నడిపించలేక నిర్బంధమైన స్థితిలో మనం ఉండవచ్చు. ఇది సాతానుడు సృష్టించే ఒక సృష్టిని మనము అనుభవిస్తున్నాం. శ్రమకాలముగా ఉంటున్నది క్రీస్తు పిల్లరా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, ఇలాంటి స్థితిలో క్రీస్తు పిల్లరా సమస్తాన్ని కోల్పోయిన ఏ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లరా, ఈ యొక్క దినాల్లో కూడా మన భక్తి మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏంటనగా, దేవుడు మాకు స్వతంత్రం ఇచ్చినప్పుడు అనుభవించాం, అన్ని వస్తువులు కల్పించినప్పుడు అనుభవించాం, అందరిని సమకూర్చినప్పుడు సంతోషించాం. ఇప్పుడు అన్ని వేరైనా, అన్ని పోయినా, అన్ని మాకు అనుకూలత లేకపోయినా సరే మేము దేవుని స్తుతించామని మన కుటుంబంలో, మన సంఘములో మనం అందరం కూడా ప్రభు సములో చెబుదాం. హల్లెలూయా. మా యొక్క భక్తి అనే ధైర్యము మనకు కావాలి క్రీస్తు పిల్లరా. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, ఈ 4వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు క్రీస్తు పిల్లరా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. క్రీస్తు పిల్లరా, ఈ దినములో కూడా క్రైస్తవులుగా ఎవరంతా ప్రభువును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది సురక్షకుడిగా అంగీకరించి దేవునిలో విశ్వాసిగా జీవిస్తున్నారో ప్రతి కుటుంబంలో, ప్రతి కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాల్సింది కావాలంటే నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించాలి. హల్లెలూయా. ఈ దినాల్లో మనం అందరూ కూడా క్రీస్తు పిల్లల ధైర్యముగా ఉండాలి. మనం మాత్రమే కాదు, కానీ మనం నమ్ముకున్నా, మనం ఎందుకు ఉంటున్నా మన కుటుంబాలను కూడా మనం ధైర్యపరచాలి, మన పొరుగింటి వారిని ధైర్యపరచాలి, మనకు నిలువైన వారిని తిరిగిపరచాలి, బయలుపరచాలి. క్రీస్తు పిల్లల భర్త భార్యగా, భార్య భర్తగా, పిల్లలుగా మీరు గుమిగూడి దేవుని సన్నిధిలో ఈ దివ్య వాక్యాన్ని మీరు తప్పక చదివి మీరు చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకనగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని నీ భార్యతో చెప్పండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని నీ యొక్క పిల్లలతో చెప్పండి, మీ పిల్లలు మీ తల్లిదండ్రులతో చెప్పండి, మీ యొక్క తల్లిదండ్రులు మీ పిల్లలతో చెప్పండి. క్రీస్తు పిల్లల ఆ రీతిగానే మన యొక్క భక్తి మనకు ధైర్యమును పుట్టించాలి. ఎందుకనగా క్రీస్తు పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మానవ జీవితంలో మనుషులకు ఉన్న అన్ని సమస్యలు యోగులో కూడా ఉన్నాయి. యోగుకు ఇలాంటి సమస్యలే ఏర్పడ్డాయి, నిర్బంధమైన స్థితి ఏర్పడింది. కానీ వాటి మధ్యలో క్రీస్తు పిల్లరా మనం చూస్తున్న కార్యం ఏంటి, సమస్య ఎక్కడ ఉంటుందో విడుదల కూడా అక్కడే ఉంటుంది. హల్లెలూయా. సమస్య ఎక్కడ పుడుతుందో పరిష్కారం కూడా అక్కడనే ఇస్తాడు మన దేవుడు క్రీస్తు పిల్లరా. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది క్రీస్తు పిల్లరా, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రవునుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేగముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవక్తలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలేను. హల్లెలూయా. క్రీస్తు పిల్లల మీరు చదువుకోండి, మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో మీ యొక్క గృహాల్లో మీరు తదుపరి ధ్యానించాలని ప్రభు పేరు కోరుకున్నాను. మహావేగముతో ఈ యొక్క భూమి అంతా కూడా లయమైపోయే దినాలు ఉన్నాయి క్రీస్తు పిల్లల. పంచభూతములు లయమైపోయి మనుషులను భయపెట్టే కాలాలు వస్తున్నాయి. ఇలాంటి లాక్డౌన్ వస్తుందని క్రీస్తు పిల్లల మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ముందుగానే చెప్పినాడు క్రీస్తు పిల్లల. కాబట్టి మనం చేయవలసిన కార్యం ఏంటంటే క్రీస్తు పిల్లల మన యొక్క భక్తిని మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతలో జాగ్రత్తగా వారై ఉండవాలను. క్రీస్తు పిల్లల మీరందరూ కూడా ఈ యొక్క భక్తిని కోల్పోవద్దండి. మీరు భక్తిలో అవిశ్వాసముగా ఉండకండి, భక్తిలో ధైర్యముగా ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం క్రీస్తు పిల్లల. అంత్య దినములో అపాయకరమైన కాలాలు వస్తాయని కూడా క్రీస్తు పిల్లల ఈ యొక్క 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 7 వరకు కూడా ఉన్నది. అంతేకాక క్రీస్తు అపాయమైన కాలాల్లో మనం ఉంటున్నాం. ఎందుకనగా క్రీస్తు పిల్లల మనిషిని దగ్గరగా వెళ్ళటానికి లేదు, మనిషిని ముట్టుకోవటానికి లేదు. అదే విధంగా క్రీస్తు పిల్లల ఒకరినొకరు తాగటానికి లేదు, ఒకరినొకరు కలవటానికి లేదు. అది శుభకాలమైన దుఃఖకాలమైన ఒకరినొకరు ఓదార్చుకోలేం, ఒకరితో ఒకరి సంతోషించలేం. అంతేకాక అన్నిటికీ మిన్నగా అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మనం దేవుని చేసిన మేలును బట్టి దేవుని ఆరాధించలేకపోతున్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది
మన భక్తి మనల్ని ధైర్యపరచాలి క్రీస్తుని పిల్లరా. అయితే ఇక్కడ మనం చూస్తున్న యొక్క కార్యం ఏంటనగా, మనం చూస్తున్నాం 2 తిమోతి 3:1-5 వరకు మనం చూసినట్లయితే ఇవి అంత్య దినములో అపాయకరమైన కాలములు కాబట్టి పైకి భక్తి గల వారిని కాక దాని శక్తిని ఆశీర్వదించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన భక్తి పై భక్తి కాదు క్రీస్తు పిల్లరా, దేవుని శక్తిని మనం పొందినట్టు వారిగా విశ్వాసమైన మనం ఉండాలని ఈ యొక్క అంత్య దినాల్లో దేవుని వాక్యము మనకు పోషిస్తున్నది క్రీస్తు పిల్లరా. మీరు చదువుకున్నట్లయితే 2 తిమోతి 3:1-5 వరకు దీని కార్యాలని కూడా మీరు గుర్తించగలుగుతారు. కానీ క్రీస్తు పిల్లరా, మనకు సమయం లేని కారణాలు బట్టి క్లుప్తంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. భక్తి ఎలా ధైర్యం వస్తుందో మనము ఇద్దరు వ్యక్తుల ద్వారా మనం తెలుసుకుందాం. బబులోను దేశముందు క్రీస్తు పిల్లరా సద్యక్ మేనేక అబెద్నెగో వారు 3 వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక నిర్బంధమైన స్థితి ఏర్పడింది క్రీస్తు పిల్లరా. ఆ యొక్క రాజు ఒక మహాక విగ్రహమును నిర్మించి దానికి తప్ప మిగతా ఎవరు ఏ దేవునికి కూడా నమస్కరించకూడదని ఒక నిర్బంధమైన స్థితి ఏర్పడింది క్రీస్తు పిల్లరా. కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతికకు నమస్కరించారు. అయితే భయభక్తులు కలిగినటువంటి క్రీస్తు పిల్లరా ఈ 3 వ్యక్తులు చెబుతున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మీరు పెట్టిన శిలకు మాత్రము నమస్కరించము. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా జరిగిన కార్యం ఏమిటనగా, క్రీస్తు పిల్లరా ఆ యొక్క రాజుకు ఈ యొక్క వర్తమానం వెళ్ళటం వెంటనే ఉగ్రుడై 700 అగ్ని ఎక్కువగా చేసి ఆ అగ్నిగుండములో ఈ యొక్క సద్యక్ మీద వేయబడ్డారు. కానీ జరిగిన కార్యం క్రీస్తు పిల్లరా 4వ వాడిగా మన ప్రభువును రక్షించి యేసుక్రీస్తు ఆ మంటల్లో వారి మధ్య ఉండి వారిని కాపాడాడు. హల్లెలూయా. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకవేళ నీవు భయపడి గృహములో ఉన్నావా, అగ్ని లాంటి పరిస్థితులు నీవు అనుభవిస్తున్నావా, అగ్ని లాంటి యొక్క సెగలు నీవు అనుభవిస్తున్నావా, ఇదిగో నీవు ఏది కొనుక్కోలేక, ఏది తినలేక, ఏది అనుభవించలేక, ఏది సంతోషించలేక అగ్ని గుండము లాంటి యొక్క ఇంటిలో నీవు బయటికి రాలేక నీవు కుమిలిపోతున్నావేమో, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వాలి. సబ్జెక్ట్ మేనేక అగ్నికరమైనటువంటి ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో అందరూ దూరమైన ఆ 3 వ్యక్తులతో దేవుడు తోడిని కాపాడాడు. ఈ దినములో కుటుంబంలో కూర్చుని కుమిలిపోతున్న నీతో ఈ అగ్ని పరీక్షలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నీ కుటుంబంతో కూడి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. అంతేకాదు క్రీస్తు పిల్లరా తగిన కాలములో ఆ యొక్క రాజు కలవరపడి అతని బయటికి తీశాడు. ఎవరైతే నింద మోపారో వారిని తీసి మళ్ళా వారిని వారి పిల్లలను కూడా అగ్నిగుండములో వేయబడ్డారు. అయితే వారు అడుగు భాగం దగ్గరకు రాకముందే వారందరూ కూడా నిర్మలమైపోయారు. ఈ సాతాను కూడా ఈ కష్టకాలంలో మనల్ని తప్పించి దేవుడి క్షేమకాలాలు మరలా మనకిస్తాడు. ఈ లాక్డౌన్ అతి త్వరలో తొలగిస్తాడు. కాబట్టి మన భక్తి మనము ధైర్యముగా మనము ప్రార్థనతో ముందుకు సాగాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. అదేవిధంగా దానియేలు భక్తులు కూడా మనం చూస్తున్నాము క్రీస్తు పిల్లరా. అయితే దానియేలు భక్తుడు కూడా ఇలాంటి నిర్బంధమైన స్థితి వచ్చినది క్రీస్తు పిల్లరా. అయితే ఆ దానియేలు భక్తుడు ఆ దినమునకు 3 మార్లు తన యొక్క యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి అతను ప్రార్థన చేశాడు క్రీస్తు పిల్లరా. ఇలాంటి స్థితిలో మనకు కూడా ఇదే స్థితి కలిగి ఉన్నది. ఒకవేళ నీవు బయటికి వెళ్ళలేకపోయినా దానియేలు భక్తుని వలె నీ గృహంలో నీవు ఉన్నప్పుడు నీకు మంచి అవకాశం దేవుడు కల్పించాడు. కాబట్టి నీవు కూడా మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించాలి. దానియేలుకు ధైర్యము పుట్టించింది. ఎందుకనగా రాజు ఆజ్ఞ కంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మారి ఒక దినమున స్వతంత్రము నాకు వస్తుందని దానియేలు విశ్వసించి భక్తిని నమ్మాడు క్రీస్తు పిల్లరా. భక్తి విశ్వాసంతో ప్రభు సములో మోకరించి ప్రార్థించాడు 3 వేళలా. అయితే ఒక దినము వచ్చినది క్రీస్తు పిల్లరా. వర్తమానం వెళ్ళింది రాజుకి. రాజు అంటున్నాడు, మహా ఉగ్రుడై సింహపు బోన్లో వేయబోయి వచ్చినాడు. అయితే క్రీస్తు పిల్లరా ఆ సింహపు బోన్లో కూడా దేవుడు అతన్ని కాపాడాడు. హల్లెలూయా. ఈ దినముడు కూడా సింహము గుహ లాంటిది. బయటికి వస్తే ఈ కరోనా మనం ముంగి వేస్తుందని కాసుకొని ఉండవచ్చు. ఒకవేళ మనం బయటికి రాకుండా మనకు ఒకవేళ తలుపులు బిగించి ఉండవచ్చు. లాక్డౌన్ ద్వారా రెడ్ లైట్ వేసి మన స్థానాలను, మన యొక్క ఊర్లను కూడా, మన యొక్క గ్రామాలకు కూడా అడ్డుకంచలేసి ఈ యొక్క లాక్డౌన్ బిగించి ఉండవచ్చు. అయినా నా దేవుడు మనల్ని విడిపించేది త్వరలో మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఇలాంటి నిరీక్షణలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే నీ భక్తి నీకు
ఆధారము కాదా? అవును క్రీస్తు పిల్లరా, నీకు ధైర్యము పుట్టించదా అని చెప్పబడుతుంది. కాబట్టి క్రీస్తు పిల్లరా, మన భక్తి మనకు ధైర్యమును పుట్టిస్తుంది. కాబట్టి మనం ఇలాంటి నిరీక్షణతో ముందుకు సాగాలి. అదే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లరా, ఇంకో కార్యాన్ని కూడా చెప్పి నేను ముగించాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. మొదటి తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ దైవభక్తి అన్ని విషయములు మనకు ప్రయోజనకరమై ఉన్నది. అవును క్రీస్తు పిల్లరా, ఈ యొక్క భక్తి మనకు అన్ని విధములా మనకు ప్రయోజనకరంగా ఉన్నది. ఎందుకనగా మనం 2వ పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా చూస్తున్నాం. ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటికీ మనకును దయచేయుగాక. కాబట్టి క్రీస్తు పిల్లరా, మన దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తాడు. దానియేలుతో ఉండి ఆ యొక్క భక్తిని వ్యక్తించిన దేవుడు, యోగుతో ఉండి తన భక్తిని సిద్ధపరిచిన దేవుడు క్రీస్తు పిల్లరా. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. మనము కూడా క్రీస్తు పిల్లరా ఈ యొక్క భక్తి మర్యాదతో ముందుకు సాగాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక్క వాక్యం మాత్రం ఉంది. ఆ వాక్యాన్ని చదివి మనము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. క్రీస్తు పిల్లరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా చెప్పబడింది. క్రీస్తు పిల్లరా, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక మన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వారిని అనుకునే ఎడల వారి భక్తి వ్యర్థమే. అవును క్రీస్తు పిల్లరా, నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. కళ్ళెము పెట్టుకోకుంటే మన భక్తి వ్యర్థమైపోతుందట. అందుకే క్రీస్తు పిల్లరా, ప్రపంచమంతటా కూడా ఇప్పుడు నోటికి కళ్యాలనే మాస్కులు పెట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ నాకు భక్తి ఉందని ఒకవేళ నీవు మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడైనా సరే, నీ కుటుంబంలో ఉన్నా, నీవు కొట్టుకు వెళ్ళినా, నీవు మందిరంలో ఉన్నా, నీ నోటికి ఈ యొక్క కళ్ళను పెట్టుకోవాలని 2000 సంవత్సరముల 20 సంవత్సరములకు పూర్వమే నా ప్రభువును రక్షించి యేసుక్రీస్తు యాకోబు భక్తుని ద్వారా వివరించాడు ప్రభు. కాబట్టి ఈ దినమున నీవు నేను కూడా ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను బట్టి మన నోటికి కళ్ళెం అనేటువంటి ఈ యొక్క మాస్కును పెట్టుకుందాం. మనలో మనం భద్రపరుచుకుందాం, మన పిల్లలు భద్రపరుచుదాం, మన పక్కింటి వారిని పొరుగింటి వారిని కూడా భద్రపరుచుదాం క్రీస్తు పిల్లరా. కాబట్టి క్రీస్తు పిల్లరా, నోటికి కళ్ళెము పెట్టుకోకుండా మన భక్తి వర్ణమని చెప్పుకుంటే అది నిష్ప్రయోజనం. కాబట్టి క్రీస్తు పిల్లరా, మన భక్తి వ్యర్థము కాకున్నట్లు మనం నోటికి కూడా ఈ యొక్క మాస్కును ధరిద్దాం. ఆ రీతిగానే చేతులు కాళ్ళు శుభ్రముగా ఉంచుకుందాం క్రీస్తు పిల్లరా. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒకరికొకరు కూడా దూరమును పాటిద్దాం. ప్రభుత్వాలు మనకి ఇచ్చిన ఆదేశాలను పాటించి ప్రభు సభలో మనం ముందుకు సాదాం. అతి త్వరలో ఈ లాక్డౌన్ ఎత్తినంత వరకు క్రీస్తు పిల్లరా, మన ప్రభుత్వాలు ఆదేశించినటువంటి రానున్న అవతల ఆదివారం 3వ తేదీ వరకు కూడా మనము క్రమముగా ఈ యొక్క కార్యక్రమాలను పాటించి ప్రభు చిత్తమైతే మరలా మనము ప్రభు సభలో కూడి వరకు వీటిని అభ్యసించి మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విధముగా క్రీస్తు పిల్లరా, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా. నీ యథార్థత అనగా క్రీస్తు పిల్లరా, మన ప్రభుత్వాలు మనకు ఆర్డర్ వేశారు కానీ ఎవరు వచ్చి మనం చూడలేదు. చూడకపోయినా మన యథార్థత ఇందులో చూపించాలి. ఏమిటనగా మనము దూరమును పాటిస్తాం, డిస్టెన్స్ ను పాటిస్తాం, చేతులు కాళ్ళు శుభ్రంగా ఉంచుకుందాం, వంట స్థలాలు శుభ్రంగా ఉంచుకుందాం, మాస్కులు ధరిస్తాం. వారు చెప్పిన విధముగా మనం భద్రపరుచుకుందాం. ఇతరుల కుటుంబాలు కూడా మనం భద్రపరుస్తాం. ప్రభు నామములో మనం అందరూ కూడా ప్రభు రాకడికి సిద్ధపడదాం. మన యొక్క భక్తి మనకు ధైర్యమునిచ్చి నడిపించినట్లు మనము కూడా ముందుకు సాగుదాం. భక్తులైనటువంటి క్రీస్తు పిల్లరా, యాకోబు చెప్పినట్టుగా నోటికి కళ్ళెము పెట్టుకుని ఉంటే మన భక్తి వ్యర్థమవుతుంది. కాబట్టి నోటికి కళ్ళెము కూడా అనేటువంటి ఒక మాస్కును కూడా ధరిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు పిల్లరా చెప్పబడింది, యేసేపు వలె పాపానికి దూరంగా ఉండాలి, పరిగెత్తిపోవాలని చెప్పాడు. కాబట్టి మన భక్తి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది దూరమును పాటిస్తాం. క్రీస్తు పిల్లరా, యేసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ పాపమును అనకుండా బ్రతుకుడు ద్వారా ఆ భక్తి అతనిని కాపాడినది. హల్లెలూయా. ఈ దినంలో కూడా నీవు ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను బట్టి దూరం పాటిస్తే నీ భక్తి నిన్ను కాపాడుతుంది. రెండవది క్రీస్తు పిల్లరా, యాకోబు భక్తులు చెప్పిన విధముగా క్రీస్తు పిల్లరా, నోటుకు కళ్ళెం అనే మాస్కుని నీవు ధరించినట్లయితే నీ భక్తి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా.
కాబట్టి క్రీస్తు భక్తి గల మనమందరూ కూడా ఈ యొక్క ఫుల్ గాస్పెల్ తెలుగు బాప్టిస్ట్ సభ్యులు విశ్వాసులు మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యమును పాటించి ప్రభునామను మహిమపరుద్దాం, ప్రభుత్వాన్ని ఆజ్ఞలు కూడా పాటిద్దాం. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆ రీతిగానే క్రీస్తు పిల్లల దానియేలు వలె ఇంటిలోనే ప్రార్థిస్తాం. మన భక్తి మనం వ్యర్థము కాకుండా మనం ఇంటిలోనే దానియేలు ప్రార్థిస్తాం. సింహాపులో కొరాను సింహం అనేటువంటి నోటిని మూయిద్దాం, ప్రజలను రక్షిద్దాం, మనం రక్షించుకుందాం, మన పిల్లలు మన కుటుంబాలను రక్షించుకుందాం. క్రీస్తు పిల్లరా, అంతేకాక క్రీస్తు పిల్లరా యేబు వలె భక్తిలో ప్రార్థించి రెండంతలు పొందుకుంటాం. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క 2 మాసముల ప్రభు సంతో రాలేక నీవు వెనుబడి ఉన్నా సరే ఈ యొక్క ఆత్మ ఆరాధనలన్నీ కూడా రానున్నటువంటి యొక్క ఈ లాక్డౌన్ ఎక్కిన తరువాత ఈ రెండంతల దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మన కుటుంబాలు పొందుకుందాం. ఈ 4 కార్యాలు మీరు పాటించి ప్రభు కృపలో మీరు పెదగాలని మీ భక్తి మీకు ధైర్యమును పుట్టించాలని కోరుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఈ యొక్క ఫుల్ గాస్పెల్ తెలుగు బాప్టిస్ట్ యొక్క సంఘం వారి యొక్క కోరిక మేరకు మేము చెబుతున్న ప్రకటన ఏమిటంటే, ప్రధాని కొరకు ప్రార్థిస్తాం, జనాధిపతి కొరకు ప్రార్థిస్తాం, మన చీఫ్ మినిస్టర్ కొరకు ప్రార్థిస్తాం, డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తాం, ఇంకనూ కూడా మనకు శుభ్రత అనిపిస్తున్నటువంటి యొక్క పనివారి అందరి కొరకు కూడా ప్రార్థిస్తాం, మనకు భద్రత కలిగిస్తున్నటువంటి యొక్క పోలీసు వారి కొరకు అనగా రక్షణ భటుల కొరకు కూడా మనం ప్రార్థిస్తాం. మన దేశంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు ప్రార్థిస్తాం. మన భక్తి మనకు ధైర్యమును పుట్టించి ఈ ధైర్యంతో మనం వారందరినీ కూడా ధైర్యపరుస్తాం. మనం కూడా ధైర్యంగా ఉందాం, ప్రభు అక్కడికి సిద్ధపడదాం. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఉన్న పాటను మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎంతవరకు ప్రభా నీ దాసుడైన యేబు భక్తుని మూలముగా ప్రభా ఇదిగో ప్రభా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని చెప్పిన మాటగా తెలుస్తున్నాం. మా యథార్థత ప్రభా మాకు తండ్రి నిరీక్షణ పుట్టిస్తుంది ప్రభా. అవును ప్రభా, మా యొక్క భక్తితో తండ్రి ఇదిగో తండ్రి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభా మేము కూడా వారు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను పాటించి మా గృహాల్లో మేము ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన కృపకైతో చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి వారి గృహాల్లో దూరము దాపున ఈ యొక్క వర్తమానమును తండ్రి వింటున్న వారందరినీ వీక్షిస్తున్న వారందరినీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో మీరు ఆశీర్వదించండి. అయ్యా మీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదని చెప్పిన విధముగా ప్రతి వారికి ధైర్యాన్ని పుట్టించండి. మా దేవుడు సమస్తాన్ని స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చే దేవుడు మా దేశాన్ని స్వస్థపరుస్తాడని మేము నిరీక్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, భక్తితో ముందుకు సాగుతున్నాం. ఆ రీతిగానే ప్రభా చెప్పిన 4 కార్యాలు కూడా ప్రభా మేము తండ్రి ఇదిగోనైనా యేసేపు వలె తండ్రి మేము నాయన దూరమును పాటించడానికి మాకు కృపణ దయచేయండి. యాకోబు చెప్పిన విధంగా మాస్కులు ధరించడానికి మాకు కృపణ దయచేయండి ప్రభా. ఆ రీతిగానే ప్రభా ఇదిగో తండ్రి యేబు భక్తుని వలె ప్రభా మేము నాయన ప్రార్థన చేసేవారిగా మాకు కృపణ దయచేయండి తండ్రి. ఎంతవరకు నీ కృపగల సన్నిధి మాతో ఉంచి నడిపించారు, ఇక కూడా నడిపించండి, జరిగించండి, నీ రాకడకు సిద్ధపరచండి. మా కొరకు దిగి రాని యేసయ్య శ్రేష్టమైన బట్టి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమాని పరిశుద్ధాంశం నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షించే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము, కాపుదల, మన యొక్క భయభక్తులు మనను, మన కుటుంబాలను, మన దేశాన్ని, పట్టణాన్ని కాచి కాపాడి కరుణించి ప్రభువు అక్కడి వరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.